శ్రీరంచ మే లయశ్చ మృదంచ మే మృదంచ కోర్సు మేతో నృతాచ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతంచ మే మధుచ మే శక్తిశ్చ మే సపీతిశ్చ మే భౌచ మే భూయశ్చ మే పూర్ణంచ మే పూర్ణచరంచ మే శిశిశ్చ మే కూయమాశ్చ మే ఏన్నంచ మే ఏక్షుశ్చ మే హ్రీయశ్చ మే యవాశ్చ మే మాశాశ్చ మే ప్రియంగవశ్చ మే ఏన్మశ్చ మే శ్యామకాశ్చ మే నివారాశ్చ మే आश्माच मे मृतिकाच मे गिरियश्च मे पर्वताश्च मे शिखराश्च मे वनस्पतयश्च मे हिरण्यञ्च मे यश्च मे शीशञ्च मे तपुश्च मे श्यामञ्च मे लोहञ्च मे लोहञ्च मे यज्ञश्च मे आवश्च मे विरुदश्च मे औषधश्च मे कृष्णपच्चञ्च मे ग्राम्याश्च मे पशव अरण्याश्च यज्ञेन कल्पन्ताम् वित्तश्च मे हेमश्च मे विधिश्च मे गतिश्च मे अग्निश्च मे इंद्रश्च मे सोमश्च मे विष्णुश्च मे देवा इंद्रश्च मे पृथ्वी च मे इंद्रश्च मे अंतरिक्षश्च मे इंद्रश्च मे यौश्च मे इंद्रश्च आगुंश्च मे रसिश्च मे उपागुंश्च मे अंतर्यामश्च मे ऐन्द्रवा अयवश्च मे मैत्रावरणश्च मे आश्विनश्च मे रंग्रयोदिश्च मे यज्ञेन कल्पन्तां वृक्ष मे सामहोरात्रर्वश्य बृहद्रदन्तश्च मे यज्ञेन कल्पतां गर्भाश्च मे वस्ताश्च मे द्रविश्च मे द्रवीच मे सतिश्च मे एकत्रिकंश्च मे त्रयस्त्रिकंश्च मे चतुश्च मे द्वादशश्च मे षोडशश्च मे विपुंसतिश्च मे चतुर्विपुंसतिश्च मे अष्टाविपुंसतिश्च मे शोषेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरो अनुवदन्तु धर्मानुषेभ्यः वोर्ध्वञ्जिगाधुवेशजं सन्नोऽस्तु द्विपदे चतुष्पदे विनोद अट्टाना क्या हुआ अभी खत्म नहीं हुआ अभी పంచామృతం పోయాలి పోషణ మళ్ళా నీళ్ళు పోతుంది పైన పోసి ఆపండి దైవీయం స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వజ్జగా దుభేషజం షన్నో అస్తు ద్విపదే చతుష్పదే లక్ష్మణ్ రావు ఒక పురుష సూక్తం అయిపోతే రామయ యత్ పురుషం యదతు కదితాభ్యకల్పయన్ ముఖం కిమస్య కౌబాహు తదా పశ్చాద్భోగతి సస్తోత్రాతో తదా లోకాగం అకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే రూపాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా భూతన్యదాస్తే పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రౌత్తో అందరికీ గణనాథుడి యొక్క కూడా ఆయురారోగ్యాలతో ఇష్టశ్వరతో ఉండాలని ఆకాంక్షిస్తూ తదుపరి కార్యక్రమాన్ని లక్ష్మణ్ రావు గారు కొనసాగిస్తారు. సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ నందు గత 43 సంవత్సరాలుగా గణేష నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరాలు రొటీన్కు భిన్నంగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఇక్కడనే పూజ భజనాది కార్యక్రమాలు ముగించుకొని చక్కటి అభిషేక కార్యక్రమాలు జరిపించుకొని గణనాథుని ఆదరాభిమానుల మధ్య సుఖశాంతుల మధ్య స్వామివారిని నిమజ్జనం చేయాలనేటువంటి సదుద్దేశంతో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ స్వామివారి యొక్క అభిషేక మహోత్సవంలో ఇంతసేపు పాల్గొనడం జరిగింది. తర్వాత స్వామివారి యొక్క లక్ష్మీ గణపతి అవతారంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క పైన ఉన్నటువంటి ఆ నాణ్యములను తొలగించి మరీ కొద్దిసేపట్లో అందరికీ కూడా ప్రసాదంగా పంచేటువంటి మహోన్నత కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆ తర్వాత మా మహిళలందరితో కూడా స్వామివారి ముందు బ్రహ్మాండమైనటువంటి కోలాట కార్యక్రమము, ఆ తర్వాత సర్దార్ సిద్ధార్థ యూత్ సభ్యులతో భజన కార్యక్రమము, ఒక చక్కటి మంచి సాంప్రదాయకమైనటువంటి నృత్యాన్ని స్వామివారి నుంచి ప్రదర్శించాలని, ఈ విధంగా స్వామివారి యొక్క సేవ ఆట పాటలతోటి లలిత కళలతోటి స్వామివారిని మెప్పించి వరం పొందాలనేటువంటి ఉద్దేశంతో అట్టహాసాలకు ఆర్భాటాలకు భిన్నంగా లక్షలాది రూపాయల ఖర్చుకు భిన్నంగా అనేక బాణసంచాలు కాలుస్తూ
సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ చేస్తున్నటువంటి సందర్భం నుంచి కొంత నూతనంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మొన్న వచ్చినటువంటి తుఫాన్లన్నీ కూడా శాంతించి ప్రజలందరూ కూడా సుఖ సౌభాగ్యాలతో శాంతులతో ఉండాలనేటువంటి ఒక మహా సంకల్పంతో ఆ గణనాన్ని 10 రోజులు కూడా పూజించుకొని ఈనాడు నిమజ్జన కార్యక్రమం కూడా రొటీన్కు భిన్నంగా సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరపబడుతుంది. వచ్చేసినటువంటి అశేష ప్రజానికం కూడా వచ్చిపోతున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం మనందరికీ ఉంటుందని తెలియజేద్దాం. జబలో గణేశ మహారాజకి, జబలో విఘ్నేశ్వర మహారాజకి. ఇవాళ ప్రత్యేకత స్వామివారి యొక్క అభిషేకాలు. సాధారణంగా నిమజ్జనంకు వెళ్ళేటువంటి గణపతిని మండపం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత సాగరంలో నిమజ్జనం చేస్తాం, గణేశ నిమజ్జనం. దానికి భిన్నంగా స్వామివారు ఉన్నటువంటి ఆ లక్ష్మీ గణపతి రూపాన్ని గణపతి రూపంలోకి మార్చుకొని అభిషేకాది కార్యక్రమం చేసి, అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లాంటివి కాకుండా సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడా స్వామివారికి చక్కటి అభిషేక కార్యక్రమం నిర్వహించి తర్వాత స్వామివారికి మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమం నిర్వహించి హారతిచ్చి స్వామివారిని గొప్పగా అందరం కూడా ప్రసాదం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది తెలంగాణలో ఎక్కడ కూడా జరగనటువంటి ప్రక్రియ. అది మా దగ్గర సర్దార్ సిద్ధార్థ నుంచి స్వామివారి ఈ సమయంలో అభిషేకం చేసి స్వామివారిని నిమజ్జనాన్ని తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి గమనించవలసిందిగా అందరినీ కోరుతున్నాం. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I
all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఈ విధంగా అనిపిస్తే అందరూ సపోర్ట్ కొట్టారు ఒకసారి. ఆ లక్ష్మి వచ్చి విధంగా నాట్యం చేసినట్టు అనిపిస్తుంది. లక్ష్మీ గణపతిలో లక్ష్మి వచ్చి జాయిన్ చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టండి. జై బలో గణేష్ మహారాజ్ కి. ప్రోగ్రాములు రంగ శ్రీలక్ష్మి గారు ఒక చిన్న పాట పాడుతుంది.
నమస్తే గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రయంత్రతంత్ర దోషిష్టజనాయ త్రైలోక్యముతమానాయ నమ స్వాహ. ఈ రోజుల్లో గణనాథుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి భక్తులందరికీ ఇబ్బందులు కలిగే విధంగా నిమజ్జనాలు చేస్తున్నారు. అలా కాకుండా 10 మందికి ఉపయోగపడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సంవత్సరము ఈ రూపాయి నాణ్యాలతోని స్వామివారి రూపాన్ని చేయడం జరిగింది. సుమారు 32,000 రూపాయల నాణ్యాలతోని 10 రోజులు ఉదయము రాత్రి 24 గంటలు కష్టపడుతూ ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. నవరాత్రులు ముగించుకున్న తర్వాత సుమారు 2 నుండి 3,000 మంది ఆ స్వామివారికి స్వహస్తాలతో అభిషేకం చేసిన తర్వాత ఈ రూపాయి చిక్కలను లక్ష్మీప్రదంగా ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పైసలు ఈ లక్ష్మీ రూపాలు తీసుకున్న ప్రతి ఒక్కరి ఇళ్లలో ధనధాన్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఈ వినాయకుని తయారు చేయడం జరుగుతుంది. నవధాన్యాలు కానీ నవగ్రహాలు కానీ రుద్రాక్షలు కానీ చివరిసారి నెమలికలు కానీ ఈసారి రూపాయి నాణాలతో చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరము ఒక 10,000 వినాయకులు ఒకే వినాయకుని రూపంలో ఉండేటట్టు చేయడానికి ప్రణాళిక చేస్తున్నాం. జై గణేష్, శ్రీ గణేష్. సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ నందు లక్ష్మీ గణపతి రూపాన్ని ఇంత చక్కటి రూపాన్ని ఇచ్చిన మా రాచల్ల రమేష్ గురుస్వామికి పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే మాకు కొత్త వరవడి నేర్పిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గణేష్. గణపతి బాప్పా వీడియోలో ట్రైన్ పెట్టారు ఆయన. కాకుండా ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. ఎవరు అక్కడ వినాయకుడి మీద చేయగట్టదు. ఒక మ్యాట్ ఉంది, కొంచెం తీసుకురాబో మ్యాట్. దయచేసి ఎవరు చేయబెట్టవద్దు అని చెప్పిన వినాయకుడి మీద డబ్బులు పైసలు దయచేసి ఎవరు మీరు పక్క చూడండి. బస్సు మీరు ఏమనుకోవద్దు, మీరు దయచేసి ఏమనుకోవద్దు. అర్చన శీలత నాడు పక్కనే ఉంది ఎడం వైపు డ్రమ్ముల నీళ్ళుకుని గణపతయే నమ ప్రమదవతయే నమస్తే అస్తనంబోదరాయ ఏకదంతాయ విద్య వినాశనే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. నమః సోమాయ పవిత్రాయ నమస్తామ్రాయ చాగ్నాయ నమః సంగాయ విశ్వదేయ నమః అగ్రే వధాయ దూరే వధాయ నమః మంత్రీతనికేసే ముచ్చేభ్యో కేశేభ్యో నమస్కారాయ నమః సంభవే తమయ అభవే నమః శంకరాయ మహేశ్వరాయ నమః శివాయ శంకరాయ చ. బోలో గణేశ మహారాజ్ కి. ఏది అందరూ ఒకసారి గట్టిగా నోరున్న వాళ్ళందరూ స్టార్ట్ వారిని గట్టిగానండి. బోలో విఘ్నేశ్వర. ఓం నమ సంభవే తమయ అభవే నమః శంకరాయ మహేశ్వరాయ నమః శివాయ శంకరాయ చ. కార్యక్రమానికి ఇచ్చేసిన
ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా భువనగిరి పట్టణంలో ఆర్బీ నగర్ చౌరస్తా గంజి ప్రాంతంలో మరియు అంబేద్కర్ చౌరస్తా రెండు చౌరస్తాలో కూడా టీఆర్కే ఫౌండేషన్ తరఫున గత 10-12 సంవత్సరాలుగా నిమజ్జన కార్యక్రమం రోజు భువనగిరి పరిసర ప్రాంత ప్రజలకు భువనగిరి పట్టణ ప్రజలందరూ కూడా గణేషుని 9 రోజులు పూజ చేసుకున్న ప్రసాదాన్ని 1000 మందికి టీఆర్కే ఫౌండేషన్ ద్వారా 5 రకాల స్వీట్స్తోని పంపిణీ కార్యక్రమం చేపడతాము. నాతో పాటు కూడా ఈ కార్యక్రమంలో మైనార్టీ మిత్రులు సోదరులు చాలా మంది దీనిలో భాగమై పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాసవి క్లబ్ సభ్యులు, వర్తక సంఘం సభ్యులు, రవీంద్ర భారత్ నగర్ కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వాలంటరీగా 150 మంది పనిచేస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ గణేష్ మహారాజ్ భువనగిరి పట్టణం కానీ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో ప్రసాద పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సందర్భంగా 12 సంవత్సరాల నుండి రవికుమార్ గారు వినాయక ఉత్సవ ప్రసాదాన్ని పంచుతున్నారు. వారికి సేవగా మేమందరం సహాయపడుతూ ఉంటాము. అందరూ వాళ్ళతో ఐక్యత, హిందూ ముస్లిం బాయిగా కలిసిమెలిసి అందరం ప్రజాసేవ గురించి చేస్తూ ఉంటాము. అన్నగారు ఎట్లా చెప్తే అట్లా పని చేస్తుంటాము.
ఈరోజు ఇక్కడ భువనగిరిలో గణేష్ నిమజ్జన కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. వందలాది విగ్రహాలు ఈరోజు భువనగిరి చెరువు కట్ట దగ్గరికి తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము కూడా వాటిలన్నీ తిరుగుతూ మరి ఇక్కడ భువనగిరి మెయిన్ రోడ్ మీద ఇక్కడ ఈ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ మా పిసిసి మెంబర్ తంగెలపల్లి రవికుమార్ గత కొన్ని ఏళ్లకెళ్ళి 10 ఏళ్లకెళ్ళి ఈ యొక్క ప్రసాదాలు ఇది పులిహోర కావచ్చు, పొంగల్ కావచ్చు, స్వీట్ కావచ్చు, లడ్డు కానీ అన్ని స్వీట్లేనా ఇవన్నీ కూడా పెడుతూ అంటే వచ్చిపోయే దాదాపు ఈరోజు 15-20 వేల మంది అన్న భువనగిరి మెయిన్ రోడ్ల మీద ఈ నిమజ్జనంలో పార్టిసిపేట్ అవుతారు. అందులో మెజారిటీ ఇక్కడనే ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి చాలా గొప్ప విషయం. మేము కూడా
నెంబర్ 2 ఇన్ఛార్జి త్వరగా నిమజ్జనం చేయాలి. ట్రైన్ నెంబర్ 3 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ క్రమంలో ఆయా శాఖల సమన్వయంతో ఈనాటి నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరి సమన్వయంతో సిబ్బంది పూజా సామగ్రి పురపాలక సంఘ వాహనముకు అందించే ప్రజల తరఫున కృతజ్ఞతలు. త్వరగా చేయాలి. వచ్చిన బాధ్యతగా ఉంది. 9 రోజులు నిష్ఠగా పోలీసి తన తల్లి వడకు తీర్చే బాధ్యత మీ వంతు కృషిగా ఉన్నది. కాబట్టి ట్రైన్ డ్రైవర్లకు ట్రైన్ వారి సిబ్బందికి ఈనాటి నిమజ్జన శోభయాత్రలో जय बोलो गणेश महाराज की जय। భక్తమాశయులారా గమనించాలి. ట్రైనర్ వాళ్ళకి పురపాలక సంఘ చైర్మన్ కమిషనర్ గారు ట్రైన్ సిబ్బంది ఎక్కడ ఉన్న వాళ్ళని జరపండి. గణనాలు నిమజ్జనమైన వెంటనే వాహనాలను బయటకు పంపించవలసిందిగా పోలీస్ శాఖ వారికి బయటికి పంపించాలి. పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి, ట్రైన్ దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని వెంటనే జరపాలి. పట్టణంలో ఉన్నటువంటి గణనాథులు బయలుదేరి నిమజ్జనకుండా కలుషితం కాకుండా వాహనంలో వేసుకోవాలి. ట్రైన్ నెంబర్ 3 నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేసిన వెంటనే నిమజ్జనమైన వాహనాలు వెంటనే బయటకు పంపవలను. डंडा निकल थोड़ा नीचे कर दो।
కూర్చోరు గలీజ్ ఆగరా ఆగరా మెల్ల 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 మెల్లగా अंदर जाओ भैया 50 रुपए दे చెప్పనా ఒకటి ఉంది ఇంకోటి 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 కావాలి